కార్పొరేటర్ సుధీర్ గారు కూడా వేదికకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మస్తు దీకొండ గంగరాజు గారు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు సో హనుమంతరావు గారు, ప్రధాన కార్యదర్శి కోడు దేవరాజు గారు, కోశాధికారి కొడు చంద్రకాంత్ గారు, నగర పరిషత్ అధ్యక్షుడు మంత్రి దశరథ్ గారు, ప్రధాన కార్యదర్శి ధర్మస్తు గంగాధర్ గారు, కోశాధికారి సురేష్ గారు, అదేవిధంగా కార్యదర్శి అయినటువంటి రాయ్ మోహన్ గారు, శివాలయం అధ్యక్షుడు అశోక్ గారు, టైలర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్ అన్నయ్య గారు, ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి వేరు కులవృత్తిదారులకు, అదేవిధంగా టైలర్ షాప్ యజమానులకు, టైలర్ కార్మికులందరికీ కూడా ఘనంగా నిర్వహించుకుంటామని 10 సంవత్సరాల క్రితం మన అక్బరంగారి గంపా సూర్యనారాయణ గారే చాలా పెద్ద ఎత్తులో మేలుభవన్లో టైలర్ డే కార్యక్రమాన్ని నిర్వహించి టైలర్ కార్మికులకు, అదేవిధంగా టైలర్ యజమానులందరూ కూడా వారు సన్మానం చేసినటువంటి సందర్భం అందరికీ ఉంటుంది. కాబట్టి ఆ ఆనవాయితీ ప్రకారమే మన ప్రతి సంవత్సరం కూడా అత్యంత ఘనంగా ఈ టైలర్ డే వేడుకలు మరి
కాబట్టి వారి ఎమ్మెల్యేగా మొదటి రైల్వే కార్యక్రమాన్ని విచ్చేసిన సందర్భంగా మరి వారితో విన్నవించేటువంటి ముఖ్య విషయాలు ఒక 3-4 ఉన్నాయి. మీకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మా మేలు పురస్కారం వచ్చినటువంటి 4 మా న్యాయమైన కోరికల గురించి ప్రస్తావించాలని చెప్పేసి మనం చేస్తాము. మొదటిది, మా మేలు పురస్కారం అందరికీ కూడా ఇతర కులవృత్తిదారులకు ఉచిత కరెంట్ ఉంది కాబట్టి మా టైలర్ షాప్ వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ గురించి ఇప్పించడానికి మేము అసెంబ్లీలో నెరవేర్చాలని చెప్పేసి మా విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా ఈ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత గ్లోబలైజేషన్లో కులవృత్తులన్నీ కూడా ధ్వంసమైపోయినాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేరే కులవృత్తిదారులకు కార్పొరేషన్ ఇచ్చింది. కానీ ఇంతవరకు కూడా కార్పొరేషన్ చైర్మన్ కానీ నిధులు కానీ ఇవ్వలేదు. కాబట్టి కార్పొరేషన్ ఇచ్చినటువంటి వేరే కులస్తులకు నిధులు మంజూరు చేయాలని చైర్మన్ మరి కొత్త కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా అసెంబ్లీలో మేము విధానం సార్. అదేవిధంగా మైనార్టీ వాళ్ళందరికీ కూడా ముఖ్య విషయం ఉచితంగా ఇస్తున్నారు. నాకేం తప్పలేదు. మైనార్టీలకు మీరు ఎన్ని నిధులు ఇచ్చినా మీరు ఎన్ని విషయం ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది కులవృత్తి చేసుకునే మా కులం వాళ్ళ విషయం ఇవ్వకుండా అన్యాయకరమైపోతున్నటువంటి ఆ మిషన్ల పంపిణీని దయచేసి మా మేలు మహిళలకు ఉచిత కుట్టు విషయంలో మీ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ద్వారా మీరు అంటే రెడీమేడ్ దుస్తుల యొక్క ప్రభావం బాగా ఉంది. కాబట్టి ఒక జిల్లాకు అప్రేల్ మార్పడేస్తే ఆ రెడీమేడ్ రంగంలో నిష్ణాతులైనటువంటి మా మేలు వ్యవస్థ కూడా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా విశ్వకర్మ యోజనలో మా మేలు వ్యవస్థకు ఇప్పుడు కూడా సైట్ ఓపెన్ కాలేదు. ఆ సైట్ కూడా ఓపెన్ చేస్తే విశ్వకర్మ యోజన కూడా పూర్తి స్థాయిలో మరి అటువంటి ట్రైనింగ్ పొందేటువంటి అవకాశం కూడా మాకు ఉంటుంది. కాబట్టి ఈ అంశాల పట్ల మీరు పూర్తిగా అసెంబ్లీలో మా మేలు వ్యవస్థ పట్ల ఈ యొక్క జ్ఞానాన్ని వినిపించి మా కోరికలను పరిష్కరిస్తారని చెప్పేసి ఈ ప్రైవేట్ సందర్భంగా మీ ద్వారా అంటే ఎమ్మెల్యేగా మీ జ్ఞానాన్ని మేము అసెంబ్లీలో వినాలనుకుంటున్నాం. ఒక్కసారి మనందరం కూడా టైలర్స్ డే అన్నప్పుడు అందరం కూడా వర్ధిల్లాలని చెప్పేసి 2 చేతులు పైకి టైలర్స్ డే, టైలర్స్ డే, టైలర్స్ డే, వేరు కోసం ఐక్యత, వేరు కోసం ఐక్యత, వేరు కోసం ఐక్యత. నేటి ఫిబ్రవరి 28 టైలర్స్ డే సందర్భంగా ముందుకు వెళ్ళిన మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ వెంకటరమణ గారికి స్వాగతం. అదేవిధంగా కార్పొరేట్ రోహిత్ గారికి, కార్పొరేటర్ సుధీర్ గారికి, పూర్వబంధువులందరికీ, అన్ని తరఫుల అధ్యక్ష కార్యవర్గాలకు, కుల పెద్దలకు, మహిళలందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. వేరుకుల దేవం శ్రీ శంకర్ దాసయ్య పాదపద్మలకు నమస్కరిస్తూ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మేరుకుల ఆరాధ్య నాయకులు అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మేరు భవన నిర్మాణానికి ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ నన్ను అడగకుండానే నిధులను ప్రకటించి మేరు సంఘానికి చేదోడు వారంలో ఉంటున్నటువంటి స్థానిక కార్పొరేటర్ శ్రీ గడువు రోహిత్ గారు, అదేవిధంగా ఇప్పుడే అమ్మవారి తరఫాలో సన్మానం చేసుకొని మనము అడగకముందే 2021 నుండి నేను వెన్నట్టు ఉన్నాను, నన్ను ఇంతవరకు అడగలేదు, ఇప్పుడైనా 4 సంవత్సరాల తర్వాత మాకు అడుగుతున్నారు అనేటటువంటి ఒక వాదాన్ని వారి మనసులోని మాటలు తెలియజేసినటువంటి 35వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఎర్రం సుధీర్ గారికి, వేదికటువంటి మేరుకుల పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. వేదిక ఉన్నటువంటి నా సోదర మేరుకుల బంధువులందరూ కూడా మేరు టైలర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్నగారు ఇదివరకు ఎన్నోసార్లు మనం అడగకుండానే మనకు నిధులతో మనందరినీ కూడా మెప్పిస్తూ మన గుండెలలో నిలిచిపోయినటువంటి సూర్యనారాయణ గారికి ఇప్పుడే మన రాష్ట్ర ఉపాధ్యక్షులు కిషన్ గారు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళిన గారు, ఇది మీ మధ్యలో ఉంది, మేము అడగకుండానే మా శివాలయానికి మీరు ఎన్నో రకాల నిధులను కేటాయించడం అదే విధమైనటువంటి అవకాశాన్ని ఉంచుకుంటూ
కానీ రోహిత్ గారు కానీ మన సుధీర్ గారు కానీ ఎవరైనా అందరూ కూడా మా మేలు కులస్తులకు ఉండేలా ఉంటారు. కాబట్టి మమ్మల్ని మీ మధ్యలో కూర్చుకొని మా బాబు కోసం ప్రయత్నం చేయాలా. మేము ఎన్నో మార్లు గత ప్రభుత్వాలు మేము కోరినాం. మా మేలుకులో వృత్తి చేసినటువంటి పేదరికంలో ఉన్న మా కులస్తులు అసలు పుట్టుకోవడానికి మిషన్ లేక ఏదో షాప్లో దుకాణంలో పనిచేస్తుంటే వారు మేము సొంతంగా తీసుకుంటేనే మేము పనిస్తాం అని చెప్పేసి పని కల్పిస్తామని చెప్పేసి ఎన్నో వాళ్ళు అంటా ఉంటారన్నా అది మీరు మధ్యలో పెట్టుకొని కనీసం చుక్కీ మిషన్ మా కులస్తులకు ఉచితంగా ఇప్పించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నామన్నా. మా వాళ్ళు ఎప్పుడు కూడా మీరు అన్నంటే ఉంటారు. కాబట్టి మాకు అదేటువంటి సహకారాన్ని అందించాలా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మేము కంటి చూపు త్వరగా కోల్పోతాం. ఎందుకంటే సూర్యులో దారం పెట్టి పిల్లలని ప్రయత్నం చేస్తూ ఆ నరాలు దెబ్బతినేటువంటి స్థితి ఉంటుందన్నా. ఈ 58 ఏళ్ళు అనేది కాకుండా అదేవిధంగా మా వృత్తి చేసుకో దుకాణం పెట్టుకుంటాం. ఏవో 2-3 షోరూమ్లు ఉన్నాయన్నా. అన్ని దుకాణాలు కూడా ఒక మిషన్ 2 మిషన్లతోటి జీవన వృత్తి కొరకు తాపత్రయపడుతున్న సందర్భంలో ఎట్లయితే నాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇచ్చిందో అట్లనే మా దుకాణదారులకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చేసి మనం ప్రోత్సహించాలని చెప్పేసి కోరుతా ఉన్నామన్నా. అందులో భాగంగానే ఇంకొక విషయం ఏంటంటే ఇంకా భక్తులు ఉన్నారు, మీ సమయాన్ని వృధా చేయలేము. కానీ మీరు మా పేరు కులానికి ఇదివరకు ఎట్లయితే మీ మదిలో పెట్టుకునే మనలు మీరు ముందుకు తీసుకెళ్తున్నారో అదేవిధంగా మీ ఎమ్మెల్యే మండలి నుంచి మేము ఎంపీ గారు కూడా అడుగుతాం. మీరు కూడా ఎమ్మెల్యే మండలి నుంచి రచనటువంటి బడ్జెట్తో మాకు కేటాయించాలన్నా. మాకు మేము ఏ విధంగా మీరు స్థలం ఉంటే భవనానికి పండిస్తా ఉంటున్నారు. మా విధానాల్లో మేము కష్టపడి మంచి కింద వేసుకొని చిట్టీల రూపంలో సభ్యుల జమ వేసుకొని ఒక 100 గజాల స్థలాన్ని మేము సేకరించామన్నా. ఆ స్థలానికి మీరు మీ ఫండ్ నుంచి 25 లక్షలు ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా ఇచ్చేసి ఆ భవనాన్ని ఒక రూపం తీసుకొస్తారని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నామన్నా. అదేవిధంగా మాది డొక్కాడే రెక్కాడే డొక్కాడే పరిస్థితి మమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మేలు కులస్తులు అంటే వృత్తి, మేలు మిషన్ పెట్టుకుని కుట్టడమే మాది. ఇందులో ఈ సహాయకులు అని మహమ్మదీయులు అని వేరే వేరే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వృత్తే కాదని మా వృత్తి మాత్రం బట్టలు పెట్టుకుని పక్కడమే. కాబట్టి మమ్మల్ని దృష్టి పెట్టుకొని మాకు మీ ఫండ్ నుంచి తోచిన విధంగా సహకరించి మమ్మల్ని కొంచెం జీవనోపాధికి అనుకూలం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ముందు మీ వెంటనే ఉంటాం. మీ ఇవ్వండి మీకు ఎప్పుడు కూడా మా సింగు విజయ్ గారు మీరు వెంటనే ఉంటాడన్నా. ఆయనకు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇస్తూ ఉంటారు. ఎప్పుడు అడుగుతా ఉంటారు అన్ని పడబడండి తీసుకురండి. ఈ ఏర్పాటులో సింగు విజయ్, మాషెట్ లక్ష్మణి, అదేవిధంగా టైలర్ షాపు అధ్యక్షులు ప్రకాశ సంఘాన్ని, తర్వాత గుంటూరు ప్రసాద్ గారి అందరి సహకారం ఉంది. వీరందరి సహకారంతో ఈ విధమైనటువంటి చిన్న కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని సత్కరించుకునే అవకాశం వచ్చిందన్న. ఈ సందర్భంగా మేము మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మేలు, జై జై మేలు. అతిథులుగా విచ్చేసినటువంటి మన డైనామిక్ ఎమ్మెల్యే గారు, అర్బన్ ఎమ్మెల్యే శ్రీ సూర్యనారాయణ గారికి, మరియు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గడుపు రోహిత్ గారికి, మరియు 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ గారికి, మరియు మన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరిక గంగా కిషన్ గారికి, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి దేవదాస్ గారికి, కోశాధికారి చంద్రకాంత్ గారికి, నగర అధ్యక్షుడు మంత్రుల దశరథ్ గారికి, ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారికి, మరియు అదేవిధంగా కోశాధికారి వెంకట సుదర్శన్ గారికి, ఉపాధ్యక్షుడు రాయ్ మోహన్ గారికి, సుధీర్ గారికి, సత్యం గారికి, మరియు అదేవిధంగా లక్ష్మణ్ గారికి, మాస్టర్ లక్ష్మణ్ గారికి, మరియు కల్ప అధ్యక్షుడు పేరున ప్రతి ఒక్క కల్ప అధ్యక్షులు కూడా, మరియు కల్ప కార్యవర్గాలకు అనుబంధ సంస్థల చైర్మన్ మరియు ఫిబ్రవరి ఎప్పుడు జరుపుకునే ఉత్సవం అనేది నేను ఉత్సవం యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనము లేదు టేలర్ ట్రైన్ నిర్వహించుకుంటున్నాం. మన యూనిటీకి బైక్ ర్యాలీ సుమారు 400-500 బైక్లతోని మనం ఒక శకటం ద్వారా మనం డిస్ప్లే చేస్తూ మనము ఆర్గన్ చౌరస్తా నుంచి భవనానికి, మరియు అదేవిధంగా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేస్తున్నాం.
మీరు ఏదో ఒక ఇంటికి కొట్టేస్తే నేను ఇమీడియట్లీ ఈ ఎలక్షన్ పోగానే నేను ఆ మంజూరు చేపిస్తానని చెప్పేసి రోహిత్ గారు చెప్పడం జరిగింది. వారికి ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మార్నింగ్ అమర్వాడి నాందేవాడ తప్ప ఆధ్వర్యంలో టేలర్స్ డే నిర్వహించడం జరిగింది. అక్కడ మన స్థానిక కార్పొరేటర్ 30వ కార్పొరేటర్ ఎర్రన్ సుధీర్ గారు రావడం జరిగింది. అయినప్పుడు ఏమన్నాడంటే మీరే 4 years నుంచి ఫాలో చేయలేదు, ఫాలో చేయకపోయినా నేనే వచ్చి చెప్తున్నాను, అనౌన్స్ చేస్తున్నాను. ఒక 5 లక్షలతో నేను భవన నిర్మాణం చేయడానికి పూనుకుంటాను ఎంపీ గ్యాస్ ద్వారా. ఆ తర్వాత మళ్ళీ కూడా నేను ప్రాసెస్ లో ఉంటానని చెప్పడం జరిగింది. ఈ సభాముఖంగా నేను 30వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి ఎర్రన్ సుధీర్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇకపోతే మా చిన్న డిమాండ్ అయింది, మేము పేదలము అని మీకు తెలుసు. ఎందుకంటే మీకు రిలేటెడ్ బిజినెస్ ఉంది కాబట్టి, బట్టల దుకాణం ఉంది కాబట్టి పేదవాళ్ళ పరిస్థితి తెలుసు. ఒక 2-3 టేలర్లు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆకాశానికి ఎదురు చూస్తున్నారు. రెడీమేడ్ దుస్తుల షాపుల ఏర్పాటు వల్ల మాల్లో రెడీమేడ్ దుస్తులు రావడం వల్ల ఇవాళ వాళ్ళు పని లేదన్నా ఒక్కొక్కరు కూడా అసలు ఒక ఈ 2 మిషన్లు నడపలేని పరిస్థితిలో ఉన్నది కదా దీన పరిస్థితిలో. కాబట్టి వాటికి దిగుగా ఒక రెడీమేడ్ అప్పరల్ పార్ట్ని నేరుకుల వృత్తిదారుల కోసం ఏర్పాటు చేయడానికి కూడా మీరు ప్రయత్నం చేయాలని ఈ సభాముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మేరు బంధువులకు ఈ మేరు ఉత్సవ సందర్భంగా, టేలర్స్ డే సందర్భంగా, ప్రపంచ టేలర్స్ డే సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు. హృదయపూర్వక సేమ్ 2 చేతులు ఎత్తి చేయాలి. ఒకటే సంవత్సరానికి ఒక్క రోజు మనం అందరం కూడా ఉత్సవం జరుపుకునేది. టేలర్స్ డే, టేలర్స్ డే, జై మేరు, మేరు కూడా స్వాగత, మేరు కూడా స్వాగత. థ్యాంక్ యూ. టేలర్స్ డే శుభాకాంక్షలు చెప్తూ, ఈ టేలర్స్ డే ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకుంటాము. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ర్యాలీ లేదు, చేయలేకపోయారు, అందుకే మనము ర్యాలీ జరుపుకోలేదు. కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడే జరుపుకుంటున్నాము. ప్రతి ఒక కులస్తులకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇందాక చెప్పినట్టు ఎన్నోసార్లు కుట్టు మిషన్లు ఇస్తామని ప్రతి ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. ఇంతకుముందు గడిచిన ప్రభుత్వం కూడా 200 మిషన్లు వచ్చినాయి అక్కడ ఉన్నాయని చెప్పారు. కానీ అది ఎవరికి ఇచ్చిందో తెలియదు సార్. వచ్చినాయని మాత్రం చెప్పారు. మీ మేలు కులస్తులకే ఇస్తామని చెప్పినారు, కానీ అది ఎక్కడ లేదో తెలియదు. మాకైతే ఒకరికి కూడా ఇవ్వలేదు. అయితే ఆ కుట్టు మిషన్లు మా మేలు కులస్తులకు మీ ద్వారా ప్రతి ఒక్క మహిళకే కానీ మా వృత్తి చేసే ప్రతి వర్కర్కు మీ తరఫున ఇప్పిస్తే బాగుంటుందని కోరుతున్నాను. అలాగే మా కార్పొరేషన్ ఏర్పడింది, కానీ దానికి ఇంకా గుర్తింపు లేదు. కాబట్టి మీ ద్వారా అక్కడ అసెంబ్లీలో ఆ కళను వినిపిస్తే చైర్మన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కోరుతున్నాను. అలాగే వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. జై మేరు, జై మేరు, జై మేరు, జై మేరు. మేరు కుల సభ్యులందరూ కూడా టైలర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు వేదికను అలంకరించినటువంటి మన అర్బన్ శాసనసభ్యులు శ్రీ గణపా సూర్యనారాయణ గారికి, మరియు స్థానిక కార్పొరేటర్ మిత్రులు గలుగు రోహిత్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాకిషన్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి కుల సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా మేరు కుల సభ్యులతో నాకు ఒక మంచి అనుభవం ఉంది. ఎలాంటి కార్యక్రమం ఉన్నా కానీ మా నాందేవాడ తరఫు సభ్యులందరూ కూడా నన్ను విశేషంగా ఆదరించి అన్నింటినీ కూడా నన్ను ఆహ్వానించడం జరుగుతున్నది. అలాగే వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ రానున్న 2-3 నెలల్లో నాందేవాడ 36 డివిజన్లో ఉన్న ఏదైతే చిన్న
భవన స్థలం ఏదైతే ఉందో ఆ భవన నిర్మాణం కోసం ఎంపీ ల్యాబ్స్ ద్వారా 5 నుంచి 10 లక్షల వరకు నేను శాంక్షన్ చేస్తా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా స్థానికంగా 36 డివిజన్ నాకు రాకుండా 35 డివిజన్ కోటాలను తీసుకొచ్చి అక్కడ భవన నిర్మాణం చేయించే విధంగా నేను కోరుకుంటున్నాను. మీ అందరికి మాటిస్తున్నా. ఇదే విధంగా ఇక రానున్న రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టినా కానీ అన్ని విధాలుగా మా సహాయ సహకారం ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాందూర్ మహారాష్ట్ర జై. ప్రతిసారి స్పీచెస్ మాట్లాడ అందరికీ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ఉపాధ్యక్షులని, జిల్లా అధ్యక్షులని, నగర అధ్యక్షులని, వారి కమిటీకి, ఇక్కడ వచ్చిన మేలు బంధువులని, మా అక్క చెల్లెలని, నా డివిజన్ వాసులకి, నాన్నదమ్ములకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇందాక మాట్లాడుకుంటా మా అన్నదన్న బకీలకు మాటలు కట్టేసి ముందు దాకా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. అది ఏమవుతున్నది ఇంకేం చెప్తారు ఇన్ఫర్మేషన్ తీసుకొని నా మాటలు కట్టేసి నేను అయితే అది ఎవరి సంవిధానం అన్నట్టు కాకుండా కానీ ఎలక్షన్ కోరుకుంటున్నది. రెండో విషయము భవన నిర్మాణానికి సంబంధించింది కాబట్టి కొద్దిగా డిలే ఉంటుంది ప్రాసెస్. ఎందుకంటే నలుగురికి 4 ఒపీనియన్లు ఉంటాయి, ఇంకొక నలుగురికి వేరే 4 ఒపీనియన్లు ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అధ్యక్షులు, నగర, జిల్లా కమిటీ వారికి ఎటువంటి తప్పిదం లేదు. దాంట్లో చర్చ జరుగుతున్నాయి. వాళ్ళందరూ కలిసి వచ్చినాము. మనం ఈ భవన నిర్మాణం ఎట్లా చేద్దాం అన్న విషయాన్ని ఆలోచన చేద్దాము. అదేవిధంగా మన వినాయక తరపున జాబ్ ఉందని చెప్పి సమాధానం చెప్పారు. అయితే ఎమ్మెల్సీ శ్రీ బ్రహ్మ మహేష్ కుమార్ గారు మన రాష్ట్ర అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ముఖ్యమంత్రి తర్వాత భవన చేద్దాము. అట్లనే అక్కడ ఉన్న జాగా భవన నిర్మాణానికి ప్రభుత్వం తరఫున ఎంత డబ్బులు వేయాలో అంత డబ్బులు తీసుకొచ్చి అక్కడ కూడా పురాతన వేసుకొని అక్కడ కూడా భవన నిర్మాణం చేసుకోవడం. నేను ఒక విషయం తెలియాలనుకుంటున్నా. మీకు అందరూ తెలుసు, మీరు కులస్తులు, దళిత కులస్తులు చేస్తుందని మా ఎమ్మెల్యే సార్ ఉండలేదు. నాకు కూడా ఎమ్మెల్యే ఎట్లా సార్ నేను అనేది బట్టలు సార్ బట్టలు అన్ని బిల్డింగ్లతో బిల్డింగ్ కట్టి వెళ్ళిపోయాడు సార్. మా ఎమ్మెల్యే గారికి నాకు చదువుతుంది కాబట్టి మాట్లాడుతున్నా. మీ అందరి సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చినారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిపై నాకు నమ్మకం ఉన్నది. వారి స్వభావం నాకు తెలుసు. ప్రజల పక్షాల పోరాడే నాయకులైనా కొన్నిసార్లు మీకు వీడియోలు వస్తున్నాయో లేవో తెలియదు నాకు. ఎందుకంటే అపోజిషన్ పార్టీలు దొరుకుతానే వస్తుంది. కానీ మన గురించి, మన నిజామాబాద్ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్న విషయాన్ని నేను బయటపడాలని తెలియజేస్తున్నాను. మీరందరూ నమ్మకం ఉంటుంది. మన ఉచిత కరెంటు విషయం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మీరు కులస్తులకు ఉచిత కరెంట్ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయడం. కుటుంబ విషయానికి సంబంధించినది కూడా అది ఏ డిపార్ట్మెంట్ వారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలో మీరు అందరూ చెప్తే వారికి రిప్రజెంటేషన్ ఇద్దాము. మన ఎమ్మెల్యే గారి ద్వారా ఏమైనా మన నిజామాబాద్ పెద్ద మన ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారి ద్వారానే మనం ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి మన కుటుంబ విషయం తెలుసుకునే బాధ్యత కూడా తీసుకున్నాం. కానీ ఒక చిన్న కంప్లైంట్ ఉన్నది మన మీద. ఏది కార్పొరేషన్ చైర్మన్ లేదు, కార్పొరేషన్ చైర్మన్ అందరూ నాలుగు మాటలు మాట్లాడు. కార్పొరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, దానికోసం ధన్యవాదాలు తెలియజేయాలి. ఇన్ని రోజులు కార్పొరేషన్ లేకుండే కార్పొరేషన్ ఆలోచన తెచ్చింది శ్రీ రేవంత్ రెడ్డి గారు, గోపా మహేష్ కుమార్ గారు. మన కార్పొరేషన్ వచ్చింది. కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారికి విధి విధానం తెలుసు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారన్న విషయంలో తెలియజేస్తున్నా. మనకి దాన్ని వాడి ఏర్పాటు చేయాలన్నా, దాని విధి విధానాలను నిర్వర్తించాలన్నా కూడా దానికి ఒక సపరేట్ జీవో ఇవ్వాలన్నా కూడా చాలా సమయం పడుతుంది. ఆ కార్పొరేషన్ పవర్స్ ఏంటిది, దాని ప్రోటోకాల్ ఏంటిది, దాన్ని ఎట్లా
ఉత్తరాష్ట్ర కార్పొరేషన్ కాబట్టి ప్రభుత్వం మేలు కులస్తులకి వారి అభివృద్ధి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉండాలన్న విషయాన్ని తెలియజేయడానికి కార్పొరేషన్ అనౌన్స్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతి త్వరలోనే ఆ విధి విధానం నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా మన కార్పొరేషన్ కి మంచి మేలు కులస్తుంది, మేలు నాయకుడిని కార్పొరేషన్ చైర్మన్గా చేస్తారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం మీరు అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మీకు ఈ ఫండ్స్ అన్ని వస్తున్నాయి. మా సోదరు నాకు ఇప్పుడు మిత్రుడు అన్నాడు, నేను సోదరు నేను తమ్ముడేదా నా మిత్రుడు నాకు ఇప్పుడు తమ్ముడు. అయితే మా అన్న కూడా మీకు డబ్బులు ఇవ్వడానికి కారణం నేను అడగగల ముందు మీరు డబ్బులు ఇస్తానని మీకు అభివృద్ధి చేస్తానని చెప్పని గల కారణం, ఎమ్మెల్యే గారు మనం పిలిచిన ప్రతి మనిషిని కాగల కారణం మీ ఐక్యత. ఇంత బ్రహ్మాండంగా ప్రతి ప్రోగ్రామ్కి ఏదో వస్తుంది. మీరు ఎక్కడ పనులు నాకు విషయపెట్టుకుని వచ్చి ఇంత ఓపికతో కూర్చొని నేను చెప్పే వాళ్ళ మాట విని ఇంత మన ఐక్యత చూసే ఈరోజు మేము కష్టం చేస్తున్నాం. పనులు మీరు ఎదురు ఐక్యత ఎప్పటికీ వర్ధిల్లాలా. నా అవకాశం ఇచ్చిన నా గిరిజన వాసులకి 30 గిరిజన వాసులకి మీరు కులస్తులకి మీరు బంధువులకు అందరికీ పురస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మేలు, జై జై మేలు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. శ్రీ శంకర దాసమయ్య స్వామికి జై. శ్రీ నాందేం జై జై వేరు. ప్రపంచ టైలర్స్ డే ఈ సందర్భంగా ఈరోజు ఇందూరు నగరంలో ఇందూరు టైలర్స్ జిల్లా కమిటీ మరియు నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న దీకొండ గంగాదాస్ గారికి మరియు వేదిక మీద ఉన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు సోదరుడు గంగా కిషన్ గారికి, జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు గారికి, ప్రధాన కార్యదర్శి కొట్టూరు దేవదాస్ గారికి, కోశాధికారి కొట్టూరు చంద్రకాంత్ గారికి, నగర అధ్యక్షులు మంతెన దశరథ్ గారికి, ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారికి, కోశాధికారి ఎన్ను సుదర్శన్ గారికి, సంయుక్త కార్యదర్శి మాజీ విఠల్ లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన సోదరుడు స్థానిక కార్పొరేటర్ తాజా మాజీ కార్పొరేటర్ గడుగు రోహిత్ గారికి, అదేవిధంగా 30వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సుధీర్ గారికి, మరి వేదిక మీద ఉన్న మేరు సోదరులందరికీ, వేదిక ముందున్న మేరు సోదరులందరికీ కూడా నా యొక్క ఈ శుభదినాన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ టైలర్స్ డే కానీ ఈ సంఘర్షణ మీటింగ్కి వచ్చినట్లు లేకుంటే మా ఆర్యవైశ్య సంఘం మీటింగ్కి వచ్చినట్లు ఉంటుంది. నిజంగా కూడా సంవత్సరానికి 3-4 సార్లు వచ్చే అవకాశం నాకు ఇక్కడ లభిస్తుందంటే ఇంతకుముందు గడుగు రోజు చెప్పినట్లు మీ ప్రేమ, అభిమానము, మీ కమిట్మెంటు, మీ ఐక్యత నిజామాబాద్లోని ఇందూరు నగరంలోని ఇతర సంఘాలకు ఆదర్శమని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. చాలా సంఘాలు ఐక్యత ఎన్ని ప్రతిసారి అంటే అప్పుడు జిల్లా కమిటీ మారుతూ ఉంటుంది, నగర కమిటీ మారినా కానీ మీ అందరి మంచి కోఆర్డినేషన్ తోటి మాజీ అధ్యక్షులైనా ఇప్పటి అధ్యక్షులైనా కానీ మంచి కలిసిమెలిసి స్టేజ్ మీద అదే మంచి ప్రేమాభిమానంతో కార్యక్రమాలు చెప్పుకుంటూ ఉంటారు. మరొకసారి ఈ ప్రపంచ టైలర్ డే సందర్భంగా నాకు మరియు వేదిక మీద ఉన్న మా జగరంజకి మర్చిపోవద్దు. ఎందుకంటే గత 10 సంవత్సరాల పైన అనుకుంటా టైలర్స్ డే ఉంటుంది అని తన ఇన్వాల్వ్ అయ్యి నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా మా కిసాన్ క్లాత్ ఎంపోతోటి చేయించడం అనేది నా అదృష్టంగా భావిస్తాను నేను. అప్పుడు ఆ విధంగా అంటే చాలా గొప్పగా మనం చేసుకున్నాం. ఆ తర్వాత కూడా ఇన్స్పిరేషన్గా చాలా గ్రాండ్గా చేసుకుంటూ ఉన్నాం. నేను అనుకుంటా రాష్ట్రంలోనే ఒక మంచి కార్యక్రమం అంటే టైలర్ డే కార్యక్రమం అంటే ఇందూరు నగరం అనుకుంటా. నేనైతే రాష్ట్రంలోనే ఇంత గొప్ప కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది.
మీ ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా వికసిత్ భారత్లో భాగంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన ద్వారా 18 చేతి వృత్తుల కులాల వారికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. కానీ నాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే మన మేరు సంఘం నుండి ట్రైనింగ్ క్లాస్ పోయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. దాని ప్రాసెసింగ్ ఏంటంటే ముందు ట్రైనింగ్ పోవాలి మనం, ఆ తర్వాత వాళ్ళు ఆ ట్రైనింగ్లో కూడా మనకు డైలీ వారీగా కూడా మనకు కొద్దిగా మనం అటెండ్ అయినందుకు డబ్బులు ఇచ్చారు, ఆ తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు, ఆ తర్వాత మనం అప్లై చేసుకుంటే మనం వ్యాపారం చేసుకున్నాలనుకుంటే మనకు ఫండ్ కూడా వస్తుంది, లోన్ కూడా వస్తుంది. మీరు ఇప్పటికైనా కానీ అవకాశం చూసుకొని మీ యూత్ని ముఖ్యంగా, ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా, ఎందుకంటే మీకు మాకు అనుబంధం ఇప్పుడు కాదు, మాకు 56 సంవత్సరాల నుండి ఈ క్లాత్ బిజినెస్, ఆ తర్వాత మీతోటి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చాలా 40-50 సంవత్సరాల నుండి నాకు అనుబంధం ఉంది. కానీ రాబోయే యూత్ ఏమవుతుంది అంటే ఈ రంగంలోకి రావడం లేదు. అనేక సమస్యలు, నువ్వేం నడుపుకుంటున్నావు అంటే చిన్న వ్యాపారాలు అంటే పిల్లలు ఇష్టం లేరు, నేను టైలర్ షాప్లో ఉన్నట్టు పిల్లలు ఇష్టం లేరు, ఇలా రేపు ఉన్న సమస్యలు అవినాయి. కానీ మీరు కూడా న్యూ టెక్నాలజీ ప్రకారం లేడీస్ బ్లౌజ్ రూపాయి కుడుతుందమ్మా, ప్యాంటు షర్ట్ అంటే 150-200 అంతే, 100-100. కానీ ఈరోజు బొటిక్ల ద్వారా ఒక బ్లౌజ్ 5,000 రూపాయలు 6,000 రూపాయలు కూడా కుడతా ఉన్నారు. దీంట్లో కూడా గ్రోత్ లేదని కాదు, మెన్స్లో ఎథనిక్ వేర్ చూస్తూ ఉన్నాం. కాలానుగుణంగా అన్ని రంగాలు కూడా మారుస్తూ ఉన్నాయి, అన్నీ మారుతూ ఉన్నాయి. దాన్ని కూడా మనం స్వీకరించాలా, మనం కూడా డెవలప్ చేసుకున్నాలని మీ అందరు కూడా నేను కోరుకుంటా ఉన్నా. తప్పకుండా నా వంతు సహకారం అయితే ఎప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. మీ డిమాండ్స్ ఏంటో మీరు చెప్పకముందు నేనే రాసుకొని వచ్చిన, అసెంబ్లీలో మాట్లాడికి నేనే రాసుకొని వచ్చిన. నేను అనుకుంటా బహుశా మీరు చెప్పిన డిమాండ్ కన్నా ఒకటి ఎక్కువనే ఉంది. ఇలా మీ అందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉండాలని, ఎందుకంటే చాలామంది కార్మికులు ఉంటారు దీంట్లో. అదేవిధంగా 50 ఏళ్ళు పైబడే వారికి పెన్షన్ సదుపాయం కల్పించాలని, చాలా అంటే సంవత్సరాల తరబడి మీరంతా ఎట్లుంటుందంటే వార్డ్ వర్కింగ్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉండదు వాళ్ళ దాంట్లో, బాడీలో స్ట్రెంగ్త్ తగ్గుతుంది, అంటే స్ట్రెయిన్ పడుతుంది కదా, ఉండాలని నేను డిమాండ్. ఉచిత కరెంటు కోరుకుంటా ఉన్నారు, నిజంగా చాలా న్యాయమైన కోరిక అది. తప్పకుండా నేను దాని గురించి కూడా అసెంబ్లీలో మీ తరఫున మాట్లాడతాను కోరుకుంటా ఉన్నా. ఇక కార్పొరేషన్ అభివృద్ధి గురించి చాలా కార్పొరేషన్లు అయితే డిక్లేర్ చేసిన రేవంత్ రెడ్డి గారు, సంవత్సర కాలం గడిచిపోతూ ఉంది. దాంట్లో ఈ మీకు ఇచ్చిన కార్పొరేషన్ కాకుండా వైశ్య కార్పొరేషన్ కూడా, మేము కార్పొరేషన్ గురించి తప్పకుండా మాట్లాడతాం. కార్పొరేషన్ అంటే పేరుకు మాత్రమే కాదు కదా, దాంట్లో నిధులు విడుదల చేస్తే మన పేద టైలర్స్కు వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళ పిల్లల చదువు కోసం కానీ వారికి కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి లోన్ కోసం కార్పొరేషన్ అంటే ఆ మొత్తం వర్గానికి ఉపయోగపడుతుందనే కార్పొరేషన్ నిధులు విడుదల చేయడానికి. తప్పకుండా నేను మీ అంశాలు, మీరు చెప్పిన డిమాండ్లు, మీరు ఒక లెటర్ ఇవ్వండి, నాకు అది ఇవ్వండి. నేను తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను మీ అందరు కూడా నేను కోరుకుంటూ, ఇప్పటి వరకు 14 నెలలైంది ఎమ్మెల్యే ఫండ్ అయితే రాలేదు. వచ్చిన తర్వాత తప్పకుండా మీ భవన నిర్మాణానికి ప్రిఫరెన్స్ ఇస్తానని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. నాకు ఒక ఇక్కడ అవకాశం ఏముందంటే, పార్టీ నా కాన్సెప్ట్ ఏముంటుంది, ఎలక్షన్లప్పుడు పార్టీలు రాజకీయం, ఆ తర్వాత అభివృద్ధి కోసము అన్ని పార్టీలు కలిసి పనిచేయాలా, ఇది నా ప్రిన్సిపల్. ఇది మా సోదరుడు రోహిత్ వాళ్ళ తండ్రితోటి నాకు అనేక సంవత్సరాల నుండి, గడుగు గంగాధరన్తో, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్తోటి నేను చాలా సమావేశాలు చెప్తా ఉంటా. అభివృద్ధి కోసం నేను అందరితోటి చేతి కలపడానికి సిద్ధంగా ఉన్నా. నా నియోజకవర్గం అభివృద్ధి కావాలా, నా నియోజకవర్గంలోని అన్ని కులాల వారికి
ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కలవాలా, అభివృద్ధి కావాలా, దాంతోపాటు వారికి నిధులు కూడా విడుదల చేయాలని నేను అనేక సార్లు మాట్లాడుతూ ఉంటా. మీరు ఏదైతే ఉందో మీరు ఆ కుట్టు మిషన్ల కోసం కూడా ఎంతమందికి అవసరం ఉంది ఒక్కసారి మీ లెటర్ మీద ఇవ్వండి. అది మెప్పా డిపార్ట్మెంట్ తోట, ఉమెన్స్ వెల్ఫేర్ తోట, లేదా ఇతర డిపార్ట్మెంట్లతోటి అవి మాత్రం పూర్తిగా ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఈరోజు మీ అందరికీ శుభదినాల సందర్భంగా నా ట్రస్ట్ ద్వారా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా 5 కుట్టు మిషన్లు ఇస్తానని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ పేదలు నీడ్ ఎవరికి ఉన్నదో దయచేసి వాళ్ళకి ఇప్పియండి. ముందు మిగతా మీకు ఎన్ని మిషన్లు అవసరం ఉన్నాయో మీరు ఒక లిస్ట్ ఇస్తే తప్పకుండా అది చిన్న విషయం, పెద్ద విషయం కాదు. అది కూడా తొందరగా చేస్తా. భవన నిర్మాణానికి మాత్రం ఎప్పుడు నాకు ఫండ్ వచ్చిందో తప్పకుండా నా వంతు సహకారం చేస్తా. అప్పుడు ఎమ్మెల్యే ఫండ్తో పాటు నా ట్రస్ట్ ద్వారా కూడా కొద్ది సహకారం చేస్తానని మీ అందరు కూడా తెలియజేస్తాం. మరి ఒకసారి ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా, ఎందుకంటే గత 10-12 సంవత్సరాల నుండి మీపోతో ఈ టెలివిజన్ మమేకం అవుతా ఉన్నాం. నా వ్యాపార వృత్తిరీత్యా కూడా మీ అందరితోటి సంవత్సరాల అంటే దశాబ్దాల నుండి మాకు రిలేషన్ ఉంది. మీ అందరికీ ఆ భగవంతుడి ఆశీర్వాదము, మీకు మీ కుటుంబ సభ్యుల పైన మీ కులదైవం ఆశీర్వాదం ఉండాలని, స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.